వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వీళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా పైన మాత్రం దేవుడు ఉన్నాడు అన్న సంగతి మాత్రం వీళ్ళెవ్వరూ కూడా మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నా. ప్రజల ప్రేమ ఉంది, ప్రజల దీవెనలున్నాయి. జరుగుతూ ఉన్న కుట్రలు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి అవ్వాతాత కూడా గమనిస్తూనే ఉంటారు. ఓటనే ఆయుధం నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఉంది, నా అవ్వాతాతల చేతుల్లో ఉంది, నా రైతన్నల చేతుల్లో ఉంది. ఓటనే ఆయుధంతో వీళ్ళు కొట్టబోయే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదలుతుంది అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. ఢిల్లీ పీఠం కదలాలి. ఢిల్లీ పీఠం కదలాలి అంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ 4 మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు. మీ బిడ్డ 3 జిల్లాలను 6 జిల్లాలు చేసింది. 3 కలెక్టర్లను 3 ఎస్పీలు ఉండాల్సిన చోట 6 మంది కలెక్టర్లను 6 మంది ఎస్పీలతో పరిపాలనను వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. 3 రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు. అంతటితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో, ఏదైతే 5 సంవత్సరాలుగా ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కుతూ వస్తా ఉన్నాడో, ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి గమనించండి. నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా.